పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంపోజుకు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కాళేశ్వరం ఒకటే కాదు, కింద దేవాదుల పంపులు ఆన్ చేస్తలేడు. వరంగల్ రైతులందరూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వరంగల్లో ఇదే దేవాదుల సిస్టమ్ని అద్భుతంగా 10 ఏళ్ల పాటు నడిపి మరి పండగలాగా వ్యవసాయాన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రైతులు ఎవరైతున్నారో వారి బాధ ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, వారి తరపున అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ మొత్తం రైతులను ఎండబెట్టే పనిలో ఉన్నావు. నువ్వు 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా కడతలేవు, గింజలు కొంటలేవు. నేను బుర్ర తక్కువడనాలా, బుద్ధి లేనోడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు అన్నీ అమలు చేస్తానని పోటుగాడులాగా పోజుగొట్టి ఇవాళ 31 నెలలైనా చేతగాని మాటలు మాట్లాడుతున్న సన్నాసిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కూడా ఎండబెడుతున్నాడని. వాస్తవం, కిందికి సీతారామ మోటార్లు నిన్ననే ఆన్ చేసినట్టున్నారు, అదొక్కటే ఆన్ చేసినట్టున్నారు, అంతేగాని మిగతాయి మాత్రం మొత్తం సిస్టమ్ ఎండబెడతా ఉన్నాడు. దేవాదులలో కేవలం 2 పంపులు ఆన్ చేశారు, మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీ నడపొచ్చు, అది నడపడు. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మొత్తం వస్తాయి, నడపడు. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఆన్ చేస్తే మొత్తం ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, అది చేయడు. అందుకే నేను అనేది చివరికి మరి రేవంత్ రెడ్డి గారిని, ప్రజలకి ఇవాళ అర్థమైపోయింది ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కక్షతో ఇవాళ మీరు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది.